రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముదిరాజ్ కులస్తులందరూ కలిసికట్టుగా మొన్నటి ఎన్నికల్లో ఎన్నుకున్న నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ముదిరాజ్ కులస్తులకు నూతన కార్యవర్గం ఒక దిక్సూచిగా అండగా ఉండాలని అన్నారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూడాలని, రాబో రోజుల్లో ముదిరాజుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ముదిరాజుల చిరకాల కోరిక బీసీడీ నుండి బీసీఏలకు మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ముదిరాజ్ సంఘ భవనానికి తన వంతు కృషి చేస్తానని, ముదిరాజులకు అండగా ఉంటానని తెలిపారు. అందరూ ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్య అతిథులు ఆదిశీనన్న గారు ఇప్పుడే సభా ప్రాంగణంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఆదిశీనన్న చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. ఉంది మొదటగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ కుల సోదరుల ఈరోజు ప్రమాణ స్వీకారం జిల్లాకు సంబంధించినటువంటి సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, ముదిరాజ్ కుల సంఘాలన్నీ కూడా ఐక్యంగా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిని ప్రజాస్వామ్య పంతాలో ఎన్నుకొని ఆ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మిత్రుడు చుక్కాల రాము అధ్యక్షుడిగా శుభాకాంక్షలు తెలియజేస్తానని ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ప్రధాన కార్యదర్శిగా నరేష్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా కార్యదర్శులుగా, సహాయ కార్యదర్శులుగా, సభ్యులుగా, కోశాధికారిగా మా శేఖర్ ఎంపికైనట్టు ప్రమాణ స్వీకారం చేసిండు. ఇంత డబ్బు ఉందో కానీ కోశాధికారి అదేవిధంగా సభ్యులు ఉన్నందరికీ పేరున నూతన కార్యవర్గానికి, ఈనాటి జిల్లా నూతన కార్యవర్గానికి ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి పేరున శుభాకాంక్షలను తెలియజేస్తూ, జిల్లా ముదిరాజ్ సంఘాన్ని, జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘ సభ్యుల్ని, ముదిరాజ్ సంఘం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు అండగా నిలబడి ముదిరాజ్లో ఉన్నటువంటి పేదలకు మీరు దిక్సూచిగా ఉండి వారిని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలకు అందడంలో మీరు సఫలమై వారికి అండగా నిలబడాలని చెప్పిన సందర్భంగా నూతన పాలకవర్గానికి తెలియజేస్తూ, నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇప్పుడే మన మధ్యలో మాట్లాడిన పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఫిషరీస్ అధ్యక్షులుగా ఇదివరకు కొనసాగినటువంటి పెద్దలు రవీందర్ గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముదిరాజు పెద్దలు అనేక మంది, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి మీ అందరితో సీనియర్ పాత్రికేయుడిగా ఉన్నటువంటి అన్న భద్రాచలం గారు, అదేవిధంగా ఫిషరీస్ సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మిత్రుడు చొప్పల్లి రామచంద్రం గారు, అదేవిధంగా వరుసగా వేదిక మీద పెద్దలు ముదిరాజు బిడ్డగానే కాకుండా బీసీల సంక్షేమం కోసం పోరాటం చేస్తూ మరి ఉన్నటువంటి మాజీ ఎంపీడీ సభ్యులుగా ఉన్నటువంటి పరశ హనుమాన్లు గారు పెద్దలు, అదేవిధంగా మా వేములవాడ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో కానీ ఏ సమస్య వచ్చినా జాయింట్ యాక్షన్ కమిటీ వేసినప్పుడు ముందుగా పేరు గుర్తుకొచ్చింది కనకన్న. అలాంటి కనకన్న కూడా మన ముదిరాజు బిడ్డగా ఈ వేదిక మీద ఉన్నటువంటి వారికి, అదేవిధంగా మిత్రుడు వెంకటస్వామి గారికి ఏదైతే కమిటీ సభ్యుడిగా జిల్లాకు సంబంధించినటువంటి గోపి గారు ఉన్నారు, అదేవిధంగా
ఇద్దరు మరి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి అన్ని మండల శాఖ ముదిరాజు బాధ్యులు ఆ చంద్రుడికి సంబంధించిన రవి కూడా ఉన్నటువంటి వేరే బాధ్యత తీసుకున్నటువంటి సందర్భంలో అందరికీ శ్రీనివాస్ ఉన్నాడు, స్వామి ఉన్నాడు, గౌరవ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సంబంధించిన మిత్రులు, అదేవిధంగా చొక్కాల రాముకు సంబంధించి ఈరోజు బంధువర్గం వాళ్ళకి సంబంధించి ఎంపికైన వారి బంధువులు కూడా వచ్చి ఉంటారు, సుందర్ పాల్చి వారందరికీ కూడా పేరు పేరున నా తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అందజేస్తూ నూతన పాలకవర్గానికి శుభాభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక పాలకవర్గం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఈరోజు ఆ పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తూ రాబో రోజుల్లో మేమంతా ముదిరాజుల సంక్షేమానికి పాటుపడతాం, ముదిరాజుల సంఘ అభివృద్ధికి పాటుపడతాం, ముదిరాజులు ఎక్కడ ఏ ఇబ్బందులున్నో కష్టాలున్నో మేము వారు వింటూ ఉంటాం అనేటువంటి మాటనిచ్చినటువంటి వారందరికీ కూడా సామాజిక రుగ్మతులు రూపుమాపడానికి, సాంఘిక దురాచారం రూపుమాపడానికి, ఈరోజు బాల్య వివాహాలను అరికట్టేటువంటి కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందజేయడంలో మీకు సఫలీకృతమైతే మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. సంఘ అభివృద్ధికి తోడ్పడుతూ సంఘంలో కష్టం ఉన్న వారి వెంట మీరు నిలబడినట్టయితే మనం కులాన్ని ఓ బలంగా చూస్తాం, తర్వాత బలంగా కూడా కాపాడుకుంటాం. కులం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కులం బలం ఓ బలగంలాగా ఎవరైనా కష్టాలు ఉన్నారంటే మనకు మనం గట్టిగా నిలబడి ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు మనం ఐక్యంగా ఉండి ఈరోజు రాజ్యాధికారం దక్కించుకోవాలనుకుంటున్నాం. రాజ్యాధికారం రావాలంటే ఒక మన కులంతోనే కాకుండా ఇతర కులాలు ఉన్నటువంటి వారిపైన కూడా మన ప్రేమ ఔదార్యాన్ని చూపుతూ వారి యొక్క ఆలోచన విధానం